చదువుకున్న దానివి ఎలా ఆ మాటలు పట్టించుకుంటున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? దానికి దాని చెల్లెల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి దానికది కల్లోకొచ్చింది. చెల్లెలు చచ్చినా అది ఏ తప్పు చేయలేదని దీని విశ్వాసం. అదందరిలోనూ కలిగించాలని సీత ప్రయత్నం. ఎందుకు నువ్వు అనవసరంగా భయపడతావు? భ్రమలు, కలలు, కథలు అన్నీ వదిలే. ఇప్పుడు నువ్వు దృష్టి పెట్టాల్సింది సాకేత్తో నీ పెళ్లి గురించి. అది వదిలేసి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. అంతేనంటావా? అంతే. భయపడటం మొదలైతే మానసికంగా బలహీనపడతావు. అలా బలహీనపడిన వాళ్లనే ఆత్మలు ఆవహిస్తాయి. ఆత్మలు ఆవహిస్తాయా? బలహీనపడితే జరిగేదదే. పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. నీకు నువ్వు ధైర్యం చెప్పు. సాకేత్ మనసులోంచి ఆ స్వర్ణ జ్ఞాపకాలు పూర్తిగా తుడిచేసి నువ్వు స్థిరపడే ప్రయత్నం గట్టిగా మొదలుపెట్టు. సరేనా? అలాంటి భయాలేం పెట్టుకోకు. వెళ్ళు, పడుకో. పిన్ని గారు, ఈ మాల వేయండి. నిన్ను నూరేళ్లు చల్లగా వర్తిల్లమని దీవించిన దాన్ని నేను. దాని ఫోటోకి దండ వేయటానికి నాకు చేతులు రావటం లేదు సావిత్రి. వాంఛలు మీకు తెలియవు అమ్మమ్మగారు. దీని దుర్మార్గపు ఆలోచనలు మీకెవరికి తెలియవు. అమ్మ సీత, ఇది మనిషి కాదు నాన్న, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. నా చెల్లెలి ప్రాణాలని హరించిన పాపాత్మురాలు. దాన్ని మనకి దూరం చేసిన దెయ్యం. నటన, వంచన, దగ అన్ని దీని నైజం నాన్న. దీని వెనకాల ఆ ముసల్ది. సీత! ఏయ్, ఏం చేస్తావు? ఎక్కువ మాట్లాడమంటే గొంతు నొలిమి చంపేస్తాను. మా స్వర్ణ జీవితం నాశనం కావడానికి మొదట శనిలా పట్టింది నువ్వు. ఆ తర్వాత రాహుల ఇది దాపరించింది. పగతో నువ్వు, పాడు కోరికతో ఈ దరిద్రపతి. నీ సావాసంతో అది గుణం తప్పింది, గత తప్పి ప్రవర్తించింది. దీని రాక దాని ప్రాణాలు తీసింది. మీ పాపాల చిట్ట ఒక్కొక్కటే ఒక్కో గ్రంథం అవుతుంది. నా చెల్లెలి మరణాన్ని మీరిద్దరూ పండగ చేసుకుంటున్నారు కదూ. దాని ఊసరు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. దాని శవం మీద ఒట్టేశాను. మీ అంత చూడందే నేను వదలను. నిన్ను వదలను. సీత, వదులు. నిన్ను వదలను. దాని శవానికి అపవాదు మోపుతారే. నిజం నిరూపించుకోలేక
తనువు చాలించింది అంటారే మీరు? మీ పాపం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పోదు. అసలు మిమ్మల్ని ఇలా వదిలేయడం చాలా పాపం. ఓసై హంస, నిన్ను బ్రతికినివ్వనే, నిన్ను చంపేస్తాను. సీత రామ్, దాని గదిలోకి తీసుకెళ్ళండి రా. స్వర్ణ లేని విషయం అది తట్టుకోలేకపోతుంది. అమ్మాయి, నువ్వు లోపలికి తీసుకెళ్ళు. స్పృహ వచ్చాక కబుర్ చేయి. తీసుకెళ్ళు. రఘురామ్, జాగ్రత్త. రఘురామ్, నువ్వు సాకేత్ ఇక్కడే ఉండాలి. సావిత్రి, నువ్వు కూడా ఈ కార్యక్రమం చెయ్యాలి. హంస, నువ్వు దాన్ని తీసుకెళ్ళు.